ప్రకృతిని కాపాడుతున్నది తేనెటీగలే. మనం తినే ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే గ్రహించాలి. ప్రకృతిలో తేనెటీగలు వంటి చిరుప్రాయాలు లేకపోతే మనుషుల మనుగలే ప్రశ్నార్థకం అవుతుందన్నమాట. మొక్కలు పూలు కాయగా మారడానికి పరాపరాగ సంపర్కం తేనెటీగల వల్ల జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియకు పరపరాగ సంపర్క ప్రక్రియకు ప్రత్యక్షంగానే పరోక్షంగానే సహకరించేదే చిరు ప్రాణులు. ఇలాంటి చిరు ప్రాణులలో ముఖ్యమైనదే తేనెటీగ అనమాట. 3 పూట్ల మనం తినగలుగుతున్నామంటే ప్రతి మూడో ముద్ద తేనెటీగ పుణ్యమే అని మనం తెలుసుకోవాలన్నమాట. తేనెటీగ లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే తేనెటీగ అంతరిస్తే 4 ఏళ్లలోనే మానవజాతి అంతరిస్తుందని మనం చెప్తుంది అనమాట. తేనెటీగ అంతరిస్తే 4 సంవత్సరాలని మానవజాతి కూడా అంతరిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. తేనెటీగ ఉసిరి తీస్తున్న పురుగు మందులు, కలుపు మందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలు ఇప్పుడు అదనంగా వాతావరణ మార్పులు తోడయ్యి తేనెటీగలకి జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నమాట. అందుకని తేనెటీగలు మనం కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. వాటి పెంపకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని మనం గ్రహించాలి. అందుకని తేనెటీగలు పరపరాగ సంపర్కానికి ఆధారపడేది మనం వాటిని మనం పెంచాలన్నమాట. తేనెటీగలని వాతావరణ మార్పులు అందువలన కుంభవృష్టి, కరువు వంటి వాతావరణ మార్పుల నుంచి మనం తేనెటీగలను రక్షించుకుంటామన్నమాట. అలాగే అటవీ ప్రాంతం నాశనం కాకుండా తేనెటీగలు అభివృద్ధి జరిగేటట్లు మనం కాపాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక పూల మొక్కలను కూడా మనం బాగా పెంచాలి. నగరాలు, పట్టణాలు, ఖాళీ స్థలాలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, ముఖ్యంగా రోడ్డు పక్కన ఖాళీ జాగాలో కూడా మొక్కలతో పాటు స్థానిక జాతుల పూల మొక్కలను కూడా విస్తృతంగా పెంచాలన్నమాట. రసాయనిక పురుగు మందు, కలుపు మందులు చల్లకుండా సహజంగా పూల మొక్కలు పెంచాలి. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించిన వంటి పనులు కూడా మనం చేస్తుంటే జీవవైద్యం పెరుగుతుందన్నమాట. తేనెటీగల వంటి చిరుజీవులు మనుగడ సాగిస్తాయని మనం రక్షించుకోవాలన్నమాట. తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలం సుమారు 1.5 నెలలు. తేనెటీగ సగటు జీవితకాలం 1.5 నెలలు అనమాట. పనిచేసే సీజన్లో సుమారుగా 2.5 నెలలు. 1/2 కిలో తేనె ఉత్పత్తికి 550 తేనెటీగలు పనిచేయాల్సి వస్తుందన్నమాట. 1/2 కిలో తేనె ఉత్పత్తికి 550 తేనెటీగలు పనిచేయాల్సి వస్తుందన్నమాట. తేనెటీగల సంతతి వసంత ఋతువుల్లో 15,000గా ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుందన్నమాట. తేనెటీగల సంతతి వసంత ఋతువుల్లో 15,000 ఉంటే వేసవిలో 80,000 వరకు ఉంటుందన్నమాట. 2021 ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తి అయిన తేనె 17 లక్షల మెట్రిక్ టన్నులు. దాదాపు 18 లక్షల మెట్రిక్ టన్నులు తేనె ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తి అవుతుందన్నమాట. పరపరాగ సంపర్కం దోహదపడి అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్న వెన్నుముక ఉన్న జాతులే 17% ఉన్నమాట. ప్రపంచవ్యాప్త పరాగ సంపర్కంపై ఆధారపడిన ఆహార పంటలు కూడా 70% ఉన్నమాట. పుష్పించే అడవి చెట్ల మొక్కలు తేనెటీగలు జంతువుల పరాగంపై ఆధారపడి ఎక్కువ ఉన్నాయి, 90% ఉన్నాయి. అంతరించిపోయిన తేనెటీగలు, సిద్ధకొకల్చి వంటి అకశేరుకాల జాతులు 40% వరకు ఉన్నాయన్నమాట. వీటిని కాపాడుకుంటున్నారు అన్నమాట. 20,000 రకాల ప్రకృతిలో తేనెటీగల జాతులు ఉన్నాయన్నమాట. 20,000 రకాల ప్రకృతిలో తేనెటీగ జాతులు అన్నమాట. మొక్కల్లో పరాపర సంపర్కానికి తద్వారా ప్రకృతి పద్ధతికి తేనెటీగలు దోహదపడుతున్నాయన్నమాట. అలాగే సీతాకోక చిలుక, చిమ్మట, కందిరీగ, పెంకు పురుగు, పక్షి, గబ్బిలాలు ఇలాంటివి కూడా పరపరాగ సంపర్కానికి పాల్పడుతున్నారు. తేనెటీగలు తదితర కీటకాల పరాగ సంపర్కంగా ఆధారంగానే మనం ముందుకెళ్తున్నాం అన్నమాట. పరపరాగ సంపర్కం ఆధారపడేది ఎంతంటే పుచ్చకాయలు 70%, ఆవాలు 50-100%, సన్ఫ్లవర్ 50-100%, మామిడి 80-100%, యాపిల్ 80-100%, గుమ్మడి 90-100%, ఉల్లి 90-100%, బాదము 100%. పరపరాగ సంపర్కంపై బాదం 100% ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని తేనెటీగలు ఉంటేనే బాదం చెట్లు డెవలప్ అవుతాయి. అలాగే సన్ఫ్లవర్కి 50%, ఆవాలకి 50% ఉన్నా చాలు, పుచ్చకాయలకు 70% ఉన్నా చాలు, మామిడికి 80% పరపరాగ సంపర్కంపై ఆధారపడి ఉంటుంది. యాపిల్ కూడా అంతే 80%, ఉల్లి గుమ్మడికి 90% ఉంటే చాలు. ఈ విధంగా పరపరాగ సంపర్కం ఉంటే తేనెటీగలు మనం తింటే ప్రతి 3 ముద్ద తేనెటీగల వల్ల జరుగుతుందన్నమాట. తేనెటీగలు అందుకని కాపాడుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.